మరో బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. కాంగ్రెస్ సీనియర్ నేత మంత్రి సురేఖ భర్త కొండా మురళికి ఊహించని షాక్. కొండా మురళిపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. తన కేబినెట్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై నిన్న అధిష్టానానికి కంప్లైంట్ చేశారు కొండా మురళి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మేడారం మహాజాతర పనులపై వివాదం చేయడం ఏంటని ఆయనపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కొండా మురళి తీరుతో ప్రభుత్వానికి, పార్టీకి నష్టం జరుగుతుందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మేడారం పనులు, టెండర్లు, రాజుకున్న వివాదంపై అధిష్టానానికి తాను సైతం పూర్తి నివేదిక పంపినట్లు చెప్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ ప్రశాంత్. అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. మంత్రులపై ఒకరికొకరు కాంప్లైంట్ చేసుకున్న ఘటన నిన్న చోటు చేసుకుంది. నిన్న ఏదైతే మంత్రి కొండ సురేఖ భర్త కొండ మురళి తన భార్య ప్రాతినిధ్యం వహిస్తున్న దేవాదాయ ధర్మాదాయ శాఖలో 71 కోట్లకు సంబంధించిన పనులకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎలాంటి సమాచారం లేకుండా తాను మాపై ఆధిపత్యం చెలాయిస్తూ అజమాయిషీ చేస్తూ మా పనులకు తీసుకెళ్లాడు. అతని కంపెనీ ఎలా అర్హులో మేము ఎలా అనర్హులమో చెప్పాలంటూ కూడా అటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఫోన్ చేసినట్లు మీడియాకు వార్తలు లీక్ ఇచ్చి అదేవిధంగా నేరుగా వెళ్లి సీఎం రేవంత్ రెడ్డికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లిన సందర్భంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కొండమురళికి మీరు మేడారం అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావులేదు, ఆ అభివృద్ధికి సంబంధించి పనులు జాతరలోపు పూర్తి కావాలి కాబట్టి ఈ పనులలో ఎవరు కూడా అధిక జోక్యం చేసుకోకూడదు, ఆ పనులన్నీ కూడా నేను పూర్తిగా నేనే పర్యవేక్షణ చేస్తున్నాను, ఎవరు పనులు చేయాలి, ఎవరు పర్యవేక్షణ చేయాలి, ఎవరికి ఇచ్చిన గైడ్ లైన్స్, ఎవరికి ఇచ్చిన పనులు వాళ్ళు మాత్రమే చేయాలి, ఒకరి పనుల్లో ఒకరు ఏలు పెట్టకూడదంటూ కూడా ఈ యొక్క మేడారం అభివృద్ధి పనులను మాత్రం రాజకీయం చేయకూడదంటూ కూడా కొండమురళికి హితవు పలకడమే కాకుండా దీనికి సంబంధించి పూర్తి నివేదికను కూడా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పంపిస్తున్నానని చెప్పి ఈ యొక్క వివాదం ఇప్పటితో సద్దుమనగాలి. ఎవరు కూడా ఇలాంటి అనవసరపు కంప్లైంట్స్ చేసి అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి నష్టం చేకూరే విధంగా ఎవరు కూడా వ్యవహరించినా ఉపేక్షించేది లేదంటూ నేరుగా కొండ మురళికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు మనకు విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. సోని అయితే ఈ ఎపిసోడ్ దీంతో సంసిపోతుందా లేదా మళ్ళీ దీనిపైన కొండ సురేఖ కానీ కొండ మురళీధర్రావు కానీ మీడియా ముఖంగా ఏదైనా మాట్లాడతారా అనేది మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా చర్చ సాగుతుంది. అసలు విషయము అటు మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలో ఉన్న మేడారం జాతరపై ఇటు కొండ సురేఖ ఫిర్యాదు చేయడం కూడా మరొక వివాదానికి దారితీస్తుంది. సోని, థ్యాంక్ యూ ప్రశాంత్.